హాయ్ హలో ఈరోజు మనం తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సినిమాటిక్ అని ఎందుకు అంటున్నానంటే మనకి మూవీస్లో సాంగ్స్లో చూపించేటువంటి టీ గార్డెన్స్ మధ్యలో వెళ్ళే లొకేషన్స్ అన్నీ ఇక్కడ షూట్ చేసినవి అనమాట. అదే వాల్పరాయ్. కోయంబత్తూరు నుంచి మనం పొల్లాచి మీదుగా వాల్పరాయికి 75 కిలోమీటర్లు ఉంటుంది. వచ్చే జర్నీలో మనకి ఒక 3-4 మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాల్పరాయి చేరుకోవచ్చు. అందుకే మనం కోయంబత్తూరులో ఎర్లీ మార్నింగ్ అని స్టార్ట్ అయ్యామంటే మధ్యాహ్నానికి ఈ ప్లేస్లన్నీ చూసుకుంటూ మనం వాల్పరాయి చేరుకోవచ్చు. ఇప్పుడు మేము మా జర్నీలో ఫస్ట్ వచ్చేసి ఆలయార్ డ్యామ్ చూసుకుంటూ వెళ్దాం. మన జర్నీలో మన ఫస్ట్ డెస్టినేషన్ అయినటువంటి ఆలయార్ డ్యామ్ వద్దకు చేరుకున్నాము. ఆలయార్ డ్యామ్ దగ్గర మనకి చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. మనం ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడికి ఎంట్రీ టికెట్ కేవలం 10 రూపాయలు. మొత్తం ఈ టూర్లో ఇక్కడే తక్కువ. కోయంబత్తూరులో ఉదయం 10:30కి బయలుదేరాము. ఇక్కడికి చేరుకునేసరికి సమయం 12 అయింది. మొత్తం 65 కిలోమీటర్ల డిస్టెన్స్ 1 అవర్ 30 మినిట్స్ పెట్టింది. ఇదే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదే ఆలయార్ డ్యాము. మనకి పొలాచి దగ్గరలో ఉన్నటువంటి బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. వాల్పరాయి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. మొదటి ప్లేసు ఆలయార్ డ్యాము. చుట్టూ అందమైన కొండల మధ్యలో వచ్చేసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి వాయనాడులో ఎలాగైతే బాణాసుర సాగర్ డ్యామ్ ఉంటుందో అలాగే ఈ ఆలయార్ డ్యామ్ కూడా అనమాట. ఇక్కడ ఇది ఇరిగేషన్ కోసంగా, హైడ్రో పవర్ కోసంగా కేరళ తమిళనాడు గవర్నమెంట్ జాయింట్ ప్రాజెక్ట్ ఇది. ఆలయార్ డ్యామ్ అనేటువంటిది మనకి పొల్లాచి నుంచి దగ్గరలో ఉంటుంది. వాల్పరాయి వెళ్ళే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. వాల్పరాయి వెళ్ళే సందర్శకులు అందరూ ఈ ప్లేస్ విజిట్ చేసి వెళ్తారు. ఫోటోలు తీసుకోవడానికి మంచి లొకేషన్ ఇది. చుట్టూ అందమైన సీనరీస్తో కొండలతో ఉండడం వలన ఫొటోస్లో చాలా బాగా వస్తుంది. ఇప్పుడే ఆలయార్ డ్యామ్ సందర్శన అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మన ప్లేస్ వచ్చేసి మంకీ ఫాల్స్. ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా మన ప్రయాణం అన్నామలై టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తుంది. ఇక్కడ ఎంట్రీ పాస్ తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడే మనం మంకీ ఫాల్స్ వరకు చేరుకున్నాము. డ్యామ్ దగ్గర నుంచి మంకీ ఫాల్స్కి 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఒక 10 మినిట్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. లోపలికైతే కెమెరా అలో లేదు. మనం ఓన్లీ ఫోన్తో మాత్రమే తీసుకోవాలి. టైగర్ రిజర్వ్లో సఫారీ వెళ్ళాలనుకుంటే దగ్గరలో టాప్ స్లిప్ అని ఉంటుంది. అలయార్ వైపు నుంచి కానీ లేదా పొల్లాచి నుంచి కానీ వెళ్ళవచ్చు. మేము మాత్రం డైరెక్ట్గా వాల్పరాయి వెళ్తున్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి వాల్పరాయి రావాలనుకుంటే ముందుగా కోయంబత్తూరు చేరుకుని అక్కడి నుంచి రావచ్చు. కోయంబత్తూరుకు మనకి శబరి, కేరళ ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్స్ ఉన్నాయి. 40 హెయిర్ పిన్ బెండ్స్లో మనకి 9వ హెయిర్ పిన్ బెండ్ దగ్గర మనకి లోమ్స్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఈ లోమ్స్ వ్యూ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి చూసామంటే మనకి అలయార్ డ్యామ్ అనేటువంటిది పై నుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మన కింద చూసి వచ్చిన అలయార్ డ్యామ్ ఒకసారి చూద్దాం రండి. 1900 సంవత్సరం ప్రాంతంలో ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి సర్వే చేసినటువంటి లోమ్స్ అనే ఆయన పేరు మీద ఇక్కడ ఈ లోమ్స్ వ్యూ పాయింట్ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం హార్న్బిల్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము. మనం ఆ లోమ్స్ వ్యూ పాయింట్ నుంచి ఒక 7-8 హెయిర్ పిన్ బెండ్స్ దాటామంటే మనకి హార్న్బిల్ వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి పైనుంచి చూసామంటే చాలా డీప్ వ్యాలీ కనిపిస్తుంది అనమాట. ఈ లుక్ కోసంగా అందరు ఇక్కడ ఆగి చూస్తుంటారు. ఇక్కడ చిన్న వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. కొద్దిగా జంగిల్ వాక్ చేసిన ఫీల్ ఉంటుంది. ఇక్కడ పైనుంచి చూస్తే షార్ప్ లోయ, ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇంకా ఈ వాల్పరాయి బైకర్స్కి ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ రైడింగ్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు. డెన్స్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ మరియు టీ గార్డెన్స్ మధ్యలో సాగే ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఘాట్ రోడ్డు మామూలుగా ఉండదు. మొత్తం 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. కింద నుంచి పైకి ఓన్లీ ఘాట్ సెక్షన్ 1 అవర్ పడుతుంది. వాల్పరాయి ఒక మిడ్ ఎలివేషన్ హిల్ స్టేషన్. 3500 నుంచి 3900 అడుగుల ఎత్తులో ఉంటుంది. టీ ప్లాంటేషన్కి ఇది అనువైన ఎత్తు. ఇది పశ్చిమ కనుమల్లోని అన్నామలై శ్రేణుల్లో ఉంటుంది. ఇక్కడ టూరిస్ట్ సీజన్స్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఈ టైంలో వాతావరణం చాలా కూల్గాను, ప్లెజెంట్గాను ఉంటుంది. టెంపరేచర్స్ 15 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటాయి. ఈ టైంలో హెవీ రెయిన్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్, కాలువలు, డ్యామ్లు బాగా వాటర్తో ఉంటాయి. సమ్మర్లో మ్యాక్సిమం 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ ఉంటుంది. మోడరేట్ రైన్స్ కూడా ఉంటాయి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినటువంటి సినిమాటిక్ లొకేషన్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకి చూసినట్లయితే ఎటు చూసినా సరే రోడ్డుకు 2 వైపులా మనకి పచ్చగా టీ గార్డెన్స్ కనిపిస్తున్నాయి కదా. మనం ఈ రోడ్డు గుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నామంటే మూవీ సాంగ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట.
ఈ టీ ప్లాంట్ అనేటువంటిది మామూలుగా మొక్క కాదనమాట, పెద్ద చెట్టు. దీన్ని కానీ ఇలా కానీ కట్ చేయకుండా కానీ వదిలేసినట్లయితే దాదాపు 10 మీటర్స్ వరకు హైట్ పెరుగుతుందంట. అంటే దగ్గర దగ్గర 3 స్టైర్ బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ వెళ్తుంది. ఇది పర్ డే వచ్చి 30 లీటర్స్ వరకు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందంట. అందుకని ఈ టీ ప్లాంటేషన్ ఎక్కడైనా సరే ఫుల్గా వాటర్ బాగా రెయిన్ పడేటువంటి కొండ ప్రాంతాల్లోనే పెంచుతారు. దాదాపు 3000 ఫీట్ అండ్ అబో ఆ హైట్లో మాత్రమే ఈ టీ తోటలు పెరుగుతాయి. అందుకే మనకి ఇండియాలో చూసినట్లయితే డార్జిలింగ్ కానీ, అస్సాం కానీ, ఇక్కడ సౌత్ ఇండియాలోకి వచ్చినట్లయితే మున్నారు, ముఖ్యంగా ఈ వాల్పరా ఈ చుట్టుపక్కలంతా కూడా టీ గార్డెన్స్ ఎక్కువగా పెంచుతూ ఉంటారు. టీ ఆకుని కట్ చేస్తున్నారు. ఒక చిన్న బుట్ట లాంటి దానికి కత్తిరి అనేటువంటిది అటాచ్ చేసి కట్ చేసిన ఆకంతా కూడా ఆ బుట్టలో వెళ్ళిపోయేలాగా. కార్ల్ మార్ష్ అనేటువంటి బ్రిటిష్ వ్యక్తి 1890 ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి అడవులన్నిటిని కూడా క్లీన్ చేయించి చాలా టీ ఎస్టేట్లు అనేటువంటి ఏర్పాటు చేశాడంట. అందువల్లే కార్ల్ మార్ష్ అనే వ్యక్తిని ఈ అన్నామలై కొండలకు సంబంధించిన టీ ఎస్టేట్ల పితామహుడిగా చెప్తారు మామూలుగా. ఇవి దాదాపు 100 సంవత్సరాల పాటు మనం ఆకులు కట్ చేస్తూ ఉంటే అట్లాగే ప్రొడక్టివ్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా పెద్దవి కాకుండా కట్ చేస్తూనే ఉంటారు. మనకి ఇక్కడికి రావడానికి కోయంబత్తూరులో బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. పర్ డే 500 నుంచి 1000 రూపీస్ వరకు మోడల్ని బట్టి ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎక్కువ రేటు కూడా ఉంటాయి. స్కూటీ అయితే 500 ఉంటుంది. మంచి రేటింగ్స్ ఉన్న రెంటల్స్ని గూగుల్లో చూసుకొని తీసుకోవచ్చు. టీ గార్డెన్స్ అనగానే ఎక్కువ మంది మున్నార్ వెళ్తారు. మున్నార్ వెల్ ఎస్టాబ్లిష్డ్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి జనాభా రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం పీస్ఫుల్గా తక్కువ బడ్జెట్లో ట్రై చేయాలనుకుంటే వాల్పరాయి ట్రై చేయొచ్చు. పైగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇది దగ్గరగా ఉంటుంది కూడా. మున్నార్తో పోలిస్తే టూరిస్ట్ అట్రాక్షన్స్ తక్కువగానే ఉంటాయి. అయితే అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని చూస్తూ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. 2 రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారంటే మొదటి రోజు దారిలో వచ్చే ప్లేసులు చూసుకుంటూ సాయంత్రానికి హిల్ స్టేషన్ చేరుకోవచ్చు. రెండవ రోజు అక్కడ చుట్టుపక్కల ప్లేసులన్నీ చూడవచ్చు. మనకి పొల్లాచి నుంచి ఫ్రీక్వెంట్గా బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అందరూ ఒకసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. ఈయనే కార్ల్ మార్ష్, అన్నామలై కొండల్లో టీ తోటలకు పితామహుడు ఈయనే. ఇక్కడ ఉన్న 10 నిమిషాల్లోనే పొగమంచు తెల్లగా ఆ కొండలను కమ్మేసింది. ఇటువంటి ఆహ్లాదకరమైన దృశ్యాలు ఎన్నో ఈ జర్నీలో చూస్తాము. ఈ ప్రాంతం డెన్స్ ఫారెస్ట్లో ఉండటం, ఇది టైగర్ రిజర్వ్ కింద ఉండటం వలన రాత్రిపూట ప్రయాణానికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలిఫెంట్స్కి ఇది హాట్ జోన్, ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇంకా కొన్ని అరుదైన వన్యప్రాణులకు ఇది ఆవాసం. ఇంకా మొత్తం జర్నీ కోయంబత్తూరు నుంచి అప్రాక్సిమేట్లీ 4 గంటలు పడుతుంది. డిస్టెన్స్ కూడా 100 కిలోమీటర్ల వరకు ఉంది. మేము సాయంత్రం 5 గంటలకు వాల్పరాయి చేరుకున్నాము. ఉదయం 10:30కి జర్నీ స్టార్ట్ చేసి మధ్యలో ఆగుతూ వచ్చాము. వాల్పరాయి అనేది చిన్న అందమైన టౌను. ఇక్కడ కాస్ట్లీ రిసార్ట్స్ నుంచి హోమ్ స్టేల వరకు అన్ని రకాల స్టే ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మేము టౌన్ సెంటర్లోనే రూమ్ తీసుకున్నాము. ముందుగా బుక్ చేసుకోకపోవడం వల్ల 2500 పడింది ఈ రూమ్. లేదంటే 2000కి వచ్చేది. రూమ్ నీట్గా ఉంది. ఇంకా బడ్జెట్ ఆప్షన్స్, హోమ్ స్టేలు చాలానే ఉన్నాయి. మంచి రేటింగ్స్ ఉన్న హోమ్ స్టేలు 1000కి అలా ఉంటాయి. అయితే హాలిడేస్లో కొంచెం ముందే బుక్ చేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ రెస్ట్ తీసుకుని రాత్రికి పక్కనే హోటల్లో భోజనం చేసాం. టౌన్ చిన్నదే కానీ అన్నీ దొరుకుతాయి. ఈరోజు మనం వచ్చిన బైక్ వచ్చేసి మందే అనమాట. నెల్లూరు నుంచి కోయంబత్తూరుకి రైల్లో పార్సిల్ చేసాము. 2 డేస్ ముందే పార్సిల్ బుక్ చేసాము. ఈరోజు తెల్లవారుజామునే కోయంబత్తూరుకి వచ్చింది. కాకపోతే మేము కోయంబత్తూరు రావడానికి కొద్దిగా లేట్ అయ్యి వచ్చేసరికి మార్నింగ్ 10:30 అయిందనమాట. అందువల్ల కోయంబత్తూరులో మా జర్నీ కొంచెం లేట్గా 10:30కి స్టార్ట్ చేసాము. ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసరికి 5 అయింది. మధ్యలో ప్లేసులన్నీ చూసుకుంటూ వచ్చేసరికి మనం రైల్లో వచ్చేసి బైక్ని పార్సిల్ చేయడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏంటంటే, ఎవరి పేరుతో ఉందో బైకు వాళ్ళ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒకటి కావాలి, తర్వాత ఆర్సీ ఒకటి జెరాక్స్ కావాలి. మనకి రైల్లో పార్సిల్ చేయడానికి నెల్లూరు నుంచి కోయంబత్తూరుకి మనకు 1600 అయింది. దాంట్లో 1000 రూపీస్ పార్సిల్ ఫీజు, 600 ప్యాకింగ్ ఛార్జ్ అయింది. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం ప్లేసులు. 7:30 అయింది.
ఈరోజు మనకి మన వలపరాయి చుట్టుపక్కలే ఒక 3 ప్లేసులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాటర్ ఫాల్ ఒకటి ఉంది, చిన్న కల్లూరు వాటర్ ఫాల్. రెండోది నల్లముడి వ్యూ పాయింట్. అవి రెండు చూసి ఇంకొక ప్లేస్ కూడా ఉంది. ఈ 3 ప్లేసులు కవర్ చేసేసి ఈరోజు వలపరాయి నుంచి బయలుదేరుతాం వేరే ప్లేస్కి. ఇదే మనకి వాల్పరాయి బస్ స్టాండ్. అదే బోర్డు చూస్తున్నారు కదా, స్ట్రైట్గా మనకి నల్లముడి వ్యూ పాయింట్, తర్వాత చిన్న కల్లూరు ఫాల్స్. అదే అక్కడ రైట్గా తీసుకున్నామంటే మనం ఇంకా అక్కడ షోలియార్ డ్యాము, తర్వాత అటే అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్ళామంటే చిన్న కల్లూరు వాటర్ ఫాల్స్, ఇక్కడ కానీ రైట్ కానీ తీసుకున్నామంటే నల్లముడి వ్యూ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ మనం నల్లముడి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. మళ్ళీ ఉదయాన్నే టీ తోటల మధ్యగా మా ప్రయాణం మొదలైంది. వాల్పరాయిలో మనం ఎంజాయ్ చేయాల్సింది జర్నీ. అందమైన టీ తోటలు, మంచుతో నిండిన కొండల మధ్యలో సాగే ఈ జర్నీ ఖచ్చితంగా మర్చిపోలేని ట్రిప్ అవుతుంది. ఈ నవంబర్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చల్లని గాలి, అప్పుడప్పుడు సన్నని డిజిలింగ్స్తో ప్రయాణంలో అలసటే తెలియలేదు. నేను ఇంతవరకు చేసిన బైక్ జర్నీలలో ఇది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ పొగమంచు అనేది చాలా కామన్గా ఉంటుంది. మార్నింగ్స్, ఈవినింగ్స్, ఇంకా వింటర్లో అయితే డే మొత్తం కనిపిస్తుంది. తమిళనాడులో ఎక్కువగా వర్షపాతం పడే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. గొడుగు క్యారీ చేయడం మర్చిపోవద్దు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. నల్లముడి వ్యూ పాయింట్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వచ్చాము. అది 9కి ఓపెన్ చేస్తారంట, ఇంకా 5 మినిట్స్ ఉంది. ఓకే, 1/2 కిలోమీటర్ ఇక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే ఇచ్చారు టికెట్స్. పర్ పర్సన్ 50 రూపీస్ అంట, 100 రూపీస్. 9:30 అయింది. మేము 9కి అనుకున్నాం కానీ వాళ్ళు వచ్చి ఓపెన్ చేసేసరికి లేట్ అయిపోయింది. కొంచెం చిన్న ట్రెక్కింగ్ ఉంది, పెద్ద హైట్ ఏం కాదు, ఎవరైనా ఎక్కేయచ్చు. అసలు మొత్తం పొగమంచు కప్పేసింది వ్యూ పాయింట్ అయితే. కింద లోయలో మాత్రం ఏం కనిపిస్తలేదు ప్రస్తుతానికి, అంతా మంచుతో నిండిపోయింది. డౌన్లో ఒక టెంపుల్ ఉందంట, కానీ అది ప్రైవేట్ కిందకు వస్తుందంట, అందుకని అలో చేయట్లేదు. ఇది మనకి నల్లముడి వ్యూ పాయింట్ టాప్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే లోయ బాగా షార్ప్ లోయ ఉంటుంది, బాగా చూడడానికి అయితే బాగా మంచుతో కప్పేసి బాగుంది. ఇది అన్నామలై కొండల్లో బాగా ఎత్తైన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి. 1500 మీటర్లు ఉంది ఇది. వాల్పరాయి చుట్టుపక్కల ఉండే ప్లేసుల్లో ఇది బాగా ఎత్తున్న ప్లేసు. మనకి అన్నామలై కొండల్లోనే అనైముడి మనం పుస్తకాల్లో చదువుంటాం కదా, ఎత్తైన శిఖరం అని చెప్పి 2690 మీటర్లు ఎత్తు. అది కూడా ఈ పర్వతాల రేంజ్లోనే ఉంటుంది. అది మనకి మున్నార్కి దగ్గరలో వస్తుంది. దారిలో బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఇంకా చిన్న కల్లారు వాటర్ ఫాల్స్కి బయలుదేరదాం. ఇక్కడ టీ తోటలు ఎక్కువగా ఉండటానికి కారణం కొండ వాలు ఎక్కువగా ఉండటం. వాలు తక్కువగా నిట్ట నిలువుగా ఉండే కొండలపై టీ తోటలు పెంచడం కష్టం. అందుకే ఊటీ ఎక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ ఇంత ఎక్కువ టీ అక్కడ కనపడదు. అదే వాల్పరాయి ప్రత్యేకత, ఈ అందమైన టీ తోటలను కలిగి ఉండటం. ఇది కూజాంకల్ రివరు చిన్న కల్లారు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో వస్తుంది. టూరిస్టులు ఇక్కడ ఈత కొట్టి రిలాక్స్ అవుతున్నారు. వర్షాలు ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. వాల్పరాయిలో టీ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్లు అమ్ముతారు. టీ ఇష్టపడే వాళ్ళకు దారిలోనే కనిపిస్తాయి ఈ టీ అవుట్లెట్స్. ఇప్పుడే మనం చిన్న కల్లారు వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ నుంచి కొంత దూరం మనకి ట్రెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ చిన్న వాటర్ స్ట్రీమ్ అయితే ఉంది, బాగుంది. ఈ 1/2 కిలోమీటర్ వాక్ అనేది ఈ ట్రిప్లో బెస్ట్ పార్ట్ అని చెప్తాను. వాల్పరాయి వచ్చిన వాళ్ళు నేచర్లో ఈ వాక్ను మాత్రం మిస్ చేయొద్దు. చిన్న కల్లారు వాటర్ ఫాల్ వెళ్ళేటప్పుడు మాత్రం సూపర్గా ఉంది ఈ వాకింగ్ ఎక్స్పీరియన్స్. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదే చిన్న కల్లారు వాటర్ ఫాల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాల్పరాయిలో ఇది మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. డీప్ ఫారెస్ట్లో చుట్టూ కొండల మధ్యలో ఈ విధమైనటువంటి అద్భుతమైన వాటర్ ఫాల్, దాని నుంచి వచ్చేటువంటి వాటర్ స్ట్రీమ్ లైను, మంచి టూరిస్ట్ స్పాట్ ఇది మాత్రం. ఈ చిన్న కల్లారు వాటర్ ఫాల్ మనకి వాల్పరాయి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇదేంటంటే కొండ ఘాట్లలో రావడం కాబట్టి మనకి రావడానికి జర్నీ అయితే ఒక 40 మినిట్స్ పడుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా గార్డెన్స్, పార్కులు, లేక్లు అవి ఏర్పాటు చేయలేదు. న్యాచురల్గా ఉన్న వాటర్ ఫాల్స్, రివర్స్, ఇంకా డ్యామ్స్ మాత్రమే ఇక్కడ ఉండే టూరిస్ట్ అట్రాక్షన్స్. ఈ హిల్ స్టేషన్ వాతావరణం పగలు 25 డిగ్రీల సెంటీగ్రేడ్తో చల్లగా ఉంటుంది.
నైట్ మాత్రం విపరీతమైన చలిగా ఉంటుంది. ఈ రోడ్డు మనకు అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తుంది. మన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ వాటర్ ఫాల్. ఇప్పుడు మనం షోలియార్ డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో కాఫీ తోటలు కనిపిస్తాయి. వాల్పరాయిలో ఈ ప్రాంతంలో మాత్రం కాఫీ తోటలు ఎక్కువగా ఉన్నాయి. కాఫీకి టీకి తేడా ఏమిటంటే కాఫీ కొంచెం మీడియం వాతావరణంలో పెరుగుతుంది, టీ మాత్రం ఎక్కువ చల్లని వాతావరణంలోనే పెరుగుతుంది. పూంజార్ నదిపై కట్టిన ఈ డ్యామ్ వలన పెద్ద రిజర్వాయర్ ఏర్పడింది. ఈ రోడ్డు పొడవునా ఈ రిజర్వాయర్ కనిపిస్తూ ఉంటుంది. మంచి సీనిక్ లొకేషన్స్ ఉంటాయి. జనాభా ఆగి ఫోటోలు తీసుకుంటుంటారు. వాల్పరాయిలో మిస్ చేయకుండా చూడాల్సిన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి. బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తాం ఈ రోడ్డు జర్నీలో. ఇదే షోలియార్ డ్యామ్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా. మనం వాల్పారాయి నుంచి షోలియార్ డ్యామ్ చేరుకునేసరికి దగ్గర 30 మినిట్స్ పట్టింది. ఒక 15 కిలోమీటర్స్ పైనే ఉన్నట్లుంది డిస్టెన్స్ అయితే. మనం వాల్పారాయి నుంచి అత్తిరిపల్లి వెళ్ళే రోడ్లో వస్తుంది మనకి షోలియార్ డ్యాము. దాదాపు వచ్చే దారంతా చూసే ఉంటారు కదా. ప్రస్తుతం అయితే లోపలికైతే అలో చేయలేదు. ఈ డ్యామ్ ప్రత్యేకత మ్యాసివ్ స్పిల్వే ఉండడం. అంత ఎత్తు నుంచి వాటర్ కిందకు పడుతుంటే గొప్పగా ఉంటుంది చూడడానికి. ఇప్పుడైతే వాటర్ తక్కువగా ఉన్నాయి. ఇంతటితో మన వాల్పారాయి యాత్ర పూర్తయింది. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.